హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మీకు ఒక మంచి డిఫరెంట్ స్వీట్ ఐటెం చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ గుడుల దగ్గర ప్రసాదాలుగా పెడుతూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలాంటి టేస్టే వస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పేసేయండి. మరైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పుని 1 అవర్ పాటు నానబెట్టుకొని బాగా వాష్ చేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఈ విధంగా పప్పు అనేది 60% ఉడికిపోతే సరిపోతుంది. మరి ఓవర్ కుక్ చేయకండి, ఈ విధంగా పలుకులు ఉండేటట్లే కుక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాదం పప్పుని కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బాదం పప్పు అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ మీద మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఈ విధంగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఇప్పుడు ఇందులో మన 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. పాలు కూడా యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి. ఈ విధంగా పాలు అనేవి దగ్గర పడాక ఇప్పుడు ఒక మ్యాషర్ తీసుకొని ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి పప్పుని. అలా కాకుండా మనం కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మెత్తగా ఆ టేస్ట్ రాదండి. కాబట్టి మనం ఇలా మ్యాషర్తోనే మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కొద్దిగా పలుకులు ఉండేటట్లే మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టుకొని. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాదం పప్పుని కూడా యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే దించేసుకోండి. అప్పుడు చల్లారాక ఈ స్వీట్ అనేది కొద్దిగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చనా దాల్ స్వీట్ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఇక అస్సలు టేస్ట్ మర్చిపోరు. ప్రతిసారి ఇదే స్వీట్ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ప్లస్ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఈ స్వీట్ చేశాక మిగిల్చి పెట్టరు. మరైతే ఈ రెసిపీని మీరెప్పుడు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారో చెప్పేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.